సిటిజన్ సెంట్రిక్ ఆర్ విక్టిమ్ సెంట్రిక్ పోలీసింగ్ లో భాగంగా ఎఫ్ఐఆర్స్ ముఖ్యంగా కంప్లైంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది పోలీస్ వారు కొన్ని ఉంచుకోబడిన క్రైమ్స్ లో అంటే ప్రాపర్టీ క్రైమ్స్ అవ్వచ్చు, మర్డర్స్, తర్వాత తర్వాత ఎటువంటి ఉమెన్ కి సంబంధించి చిల్డ్రన్ కి సంబంధించిన కేసెస్ లో కానీ అలానే సర్టన్ అదర్ కేటగిరీ ఆఫ్ క్రైమ్స్ లైక్ మ్యారేజ్ అఫెన్సెస్, దెన్ ఇంకేమున్నాయి ప్రాపర్టీ బాడీ, ఎస్సీ కేసెస్, పోక్సో కేసెస్, వీటన్నిటిలో కూడా మనకి చట్టంలో విక్టిమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అని ఉంది. దాన్ని ఇంకా కూడా ఎంఫోర్స్ చేస్తూ లోయర్ లెవెల్ స్టాఫ్ వరకు కూడా వాళ్ళకి ఎంపవర్ చేస్తూ ఒక బీసీకో ఒక పార్టీ కార్కో ఒక డైల్ 100 వస్తే మనం అందరం వెళ్తాం, అక్కడికి స్టాఫ్ వెళ్తారు, బీసీ వెళ్తారు, ఇన్స్పెక్టర్ వెళ్తారు, ఎస్ఐ వెళ్తారు. కానీ అక్కడ అంతా సీన్ అంతా చూసుకున్నాక జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటాం. స్టేషన్ కి వచ్చాక మళ్ళీ రిసెప్షన్, మళ్ళీ అడ్మినిస్ట్రేట్, మళ్ళీ అట్లా కాకుండా ఎప్పుడైతే మనం సీన్ కి వచ్చామో ఆ విక్టిమ్ కి ఏదైతే చాయిస్ ఉంటుందో, తనకి ఇంటి దగ్గర కంఫర్ట్ అయితే ఇంటి దగ్గర, లేదు సమ్ అదర్ ప్లేస్ వేర్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్, హాస్పిటల్లో అవ్వచ్చు, ఆర్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ పోలీస్ స్టేషన్ ఆల్సో, దట్ ఇస్ ఫైన్. సో విక్టిమ్ కి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందో అన్న ఉద్దేశంతో అక్కడ మాత్రమే మనం వెళ్ళి అక్కడ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దానిని స్టేషన్ కి పంపించి ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా ఫిజికల్ కాపీ గానీ సాఫ్ట్ కాపీ గానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ ఈ రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. బేసిక్ ఐడియా ఏంటంటే విక్టిమ్ ఈజ్ ఆల్రెడీ అండర్ లాడ్ ఆఫ్ ట్రామా, చాలా వాళ్ళు ఒక షాక్ లో గానీ ట్రామాలో గానీ ఉంటారు. అదే మళ్ళీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి మళ్ళీ కూడా అదే క్వశ్చన్స్ అడుగుతూ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకుండా, లేకపోతే అదే కైండ్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా ప్రొసీజరల్ డీలేస్, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ తో విక్టిమ్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళకి సత్వర న్యాయం అంటే ముందు ఇమీడియట్ గా కంప్లైంట్ తీసుకోవడం, ఎఫ్ఐఆర్ చేయడంలో అనేది డిలే లేకుండా ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ విక్టిమ్ సెంట్రిక్ పోలీసింగ్ అప్రోచ్ తీసుకోవడం జరిగింది. నిన్న ఈ రోజు కూడా సిపి సార్ ఆల్ టు ది లెవెల్ ఎస్ఐస్ వరకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా మాకు పంజగుట్ట ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, పంజగుట్ట ఏసీపీ గారి పరిధిలో ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ స్నాచింగ్ ఆఫెన్స్ రిపోర్ట్ అయిందని తెలియగానే ఇక్కడికి లోకల్ ఎస్ఐ రావడం జరిగింది. క్రైమ్ ఎస్ఐ వచ్చి మేడం అడిగాము, వారికి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడము కన్వీనియంట్ అని అడిగితే మేడం ఇక్కడే ఇస్తా అని చెప్పారు. సో ఇమీడియట్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పంపించి ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ హస్బెండ్ మొబైల్ కి వాట్సాప్ చేయడం జరుగుతుంది. అంటే ఖైరతాబాద్ లోను ఫస్ట్ విక్టిమ్ చాయిస్ ప్రకారం చేసే ఎఫ్ఐఆర్స్ కానీ మనకి అలవాటు ఏంటంటే ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్ కి రండి అనేది ఒక జనరల్ ప్రాక్టీస్. అది కూడా కాకుండా వీళ్ళతో ఇక్కడే కంప్లైంట్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది తగ్గుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆమె చూస్తున్నారు, మీరు ఎంత మొబైల్ ఫోన్ పోయింది అన్న టెన్షన్ లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి స్టేషన్ ఎక్కడ అని చెప్పుకొని అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ రిపీట్ చేసేది లేకుండా వాట్సాప్ లో పంపిస్తాం. వాళ్ళ హస్బెండ్ ఫోన్ పోయింది కాబట్టి వాళ్ళ హస్బెండ్ అని పంపిస్తాం. వేరే ఏదైనా అయితే వాళ్ళకి డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఫిజికల్ ఆర్ సాఫ్ట్ కాపీ ఇస్తాం. నా పార్క్ తీసేస్తున్నారు. ఇక్కడ సార్ వాళ్ళకి చెప్పాను, దాన్ని వెంబడించి మెట్రో లైన్ మొత్తం వెళ్ళాక అక్కడ పోలీస్ వాళ్ళు వెతికి టీటీసీవి మొత్తం చూపించారు. మళ్ళా ఈ స్టేషన్ అని వీళ్ళకి అప్పగించారు. వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. నాది మొత్తం ఏం ఎఫ్ఐఆర్ ఫైర్ చేయాలో చేశారు. పోలీస్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. చాలా మంచి పని ఉన్న దగ్గరని నన్ను హెల్ప్ చాలా చేశారు సార్. పోలీస్ వాళ్ళైతే ఇప్పుడు చాలా హ్యాండ్సప్. నేనైతే గ్రేట్ అంటాను. నా పేరు ఉమా సార్. పోలీస్ వాళ్ళకైతే నేను హ్యాండ్సప్ చెప్తున్నాను. నేను చెప్పిన ఇమీడియట్ ఒక 10 minutes లోనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళైనా ఇక్కడ పోలీస్ వాళ్ళైనా గ్రేట్. నేనైతే హ్యాండ్సప్ చెప్తున్నాను. థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళకి, థ్యాంక్ యూ.
వెనకాల